సోషల్ మీడియా ఇదొక మాయాజాలం. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చు. ప్రయాగ్రాజ్ కుంభమేళలో పూసలు అమ్ముతూ తన ఒక్క చిన్న చిరునవ్వుతో కోట్లాది మంది మనసులు దోచుకున్న మొనాలిసా బోన్స్లే గుర్తుంది కదా. ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషనల్ అయిన ఈమె లైఫ్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కింది? సినిమాను మించిన ఈ రియల్ లైఫ్ లవ్ స్టోరీలో ఆ కుర్రాడు ఇప్పుడు ఎందుకు జైలు పాలు కాబోతున్నాడు? మెరిసేదంతా బంగారం కాదు, ఆన్లైన్లో కనిపించేదే ఆనందం వెనుక ఆఫ్లైన్లో ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. మొనాలిసా కథ కూడా సరిగ్గా అంతే. పూసలు అమ్ముకునే స్థాయి నుంచి సోషల్ మీడియా స్టార్గా ఎదిగిన ఆమె జీవితంలోకి ఫేస్బుక్ ద్వారా ఫర్మాన్ ఖాన్ అనే యువకుడు ఎంటర్ అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇంకేముంది, కుటుంబ సభ్యులను ఎదిరించి మరి ఏడాది మార్చి 11న కేరళలోని ఒక ఆలయంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే అంతా హ్యాపీ ఎండింగ్ అనుకున్నారు, కానీ అసలు భూకంపం ఇక్కడే మొదలైంది. ఈ పెళ్లి వ్యవహారంపై విశ్వ హిందూ పరిషత్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. మొనాలిసాకు అసలు పెళ్లి వయసే రాలేదని, ఆమె యొక్క మైనర్ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యాటర్ సీరియస్ కావడంతో జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతుగా విచారణ జరిపించింది. ఆధారాలు పరిశీలించిన అధికారులు ఒక్కసారి షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? వివాహం నాటికి మొనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే. తొందరపాటు పని అందరాన్ని చేటు అని, ఒక మైనర్ అని తెలిసి కూడా ఆమెను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నాడనే కఠినమైనటువంటి ఆరోపణలతో మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ పై ఏకంగా పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రేమ మత్తులో పెద్దలను ఎదిరించి చేసుకున్న ఈ పెళ్లి ఇప్పుడు పేకల దాకా చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు విచారించి ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక చిన్న వయసు తెలియని ఆకర్షణ, సోషల్ మీడియా తెచ్చిపెట్టిన ఒక పరిచయం వెరసి ఒక మంచి భవిష్యత్తు ఉండాల్సిన జీవితాన్ని కోర్టుల చుట్టూ తిరిగేలాగా చేశాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫేమ్ని, పరిచయాలని గట్టిగా గుడ్డిగా నమ్మితే ఎలాంటి పరిస్థితులు వస్తాయో చెప్పటానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. సోషల్ మీడియా పరిచయాల మీద అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.